ప్రభు నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము నుండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహాదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క చేతి పని అయినటువంటి మనము మానవ రూపములు ఆయన మనకు బోధించినటువంటి సత్క్రియలు అనే మాటను బట్టి మనం ఏది చేసినాను ఒక మంచి పనిలోనే దేవుడు మనకు కనపరుచుచున్నారు, జ్ఞాపకం చేయిస్తున్నారు. సృష్టి మొదలుకొని దేవుడు చేసినది ప్రతిదీ మంచిదిగానే ఉన్నది. పరిశుద్ధ గ్రంథము బైబిల్ ప్రతి మంచి విషయమును మానవులకు బోధించుచు ఉండగా ఈ యొక్క మంచి వాక్యములను మనము హృదయపూర్వకముగా గైకొని దేవుని పరిశుద్ధ మార్గములు మనము సత్క్రియలు చేయుచు జీవించుటకు దేవాది దేవుని యొక్క కృప ఆశీర్వాదములు మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.